ఐ వాజ్ నాట్ వెరీ అంబిషియస్. నేను చాలా చిన్నప్పుడు నా చదువులు మానేసి నేను యాక్టింగ్‌లోకే వచ్చేసాను. అండ్ చాలా రెసిస్ట్ చేశారు మా వాళ్ళు. బట్ ఫైనలీ దే హ్యాడ్ టు గివ్ ఇన్. బికాజ్ నేను 2 ఇయర్స్ వరకు చాలా వెంటపడి యాక్టింగ్, మోడలింగ్‌కి వెళ్ళిపోతాను అంటే వెరీ రిలక్టెంట్‌లీ వాళ్ళు అగ్రీ చేశారు. బట్ ఒక ప్రామిస్ నాతో చేపించారు దట్ వాళ్ళకి నచ్చని పని, వాళ్ళ పేరుకి మచ్చపడేలాంటి పని నేను ఏమీ చేయను అని. అండ్ దాట్స్ వై ఐ ఆల్వేస్ స్టక్ టు సీరియల్స్. నాకు అప్పట్లో మూవీ ఆఫర్స్ బాగా వచ్చినా కూడా నేను అటువైపు వెళ్ళలేదు. సీరియల్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు దట్ ఏముంది యాక్టింగ్ ఫీల్డ్‌లో అయితే చాలా డబ్బులుంటాయి. బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. కానీ నాకు ఆ డబ్బులు అవసరం ఎప్పుడు పడలేదు. బికాజ్ నాకు ఏదైనా నేను సంపాదిస్తే ఇట్ వాస్ లైక్ మై పాకెట్ మనీ ఫర్ మై ఓన్ నీడ్స్. అందుకే నేను మా మమ్మీ డ్యాడీ దగ్గర ఎప్పుడైతే నేను సంపాదించడం స్టార్ట్ చేశానో మా మమ్మీ డ్యాడీ దగ్గర నేను టోటల్‌గా మనీ తీసుకోవడం ఆపేశాను. అఫ్‌కోర్స్ వాళ్ళు ఎప్పుడైనా గిఫ్ట్‌గా ఇవ్వాలి ఏదైనా అనుకుంటే, లేదంటే ఏదైనా మా కోసం సేవింగ్స్ చేయాలి అనుకుంటే దానికి నేను ఎప్పుడు కాదనలేదు. ఎవ్రీ మంత్ నాకు ఫుడ్ అండ్ షెల్టర్ ఓవర్ మై హెడ్ మా డ్యాడీనే ప్రొవైడ్ చేసేవారు. సో ఫర్ మీ ఇట్ వాస్ జస్ట్ లైక్ మై పాకెట్ మనీ వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్.